ఎం న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గం పరిధిలో వేలువెన్ను, నిడదవోలు, పురుషోత్తమపల్లి, పెరవలి గ్రామాల్లో ఎన్టీఆర్ కు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. పురుషోత్తమపల్లి గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ బూరుపల్లి శేషారావు శిబిరాన్ని ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కొత్త ఒరవడిని సృష్టించారని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. ప్రతి పేదవాడికి కూడు, గుడ్డ, నీడ కల్పించాలన్న లక్ష్యంతో పనిచేసిన మహా వ్యక్తి ఎన్టీ రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెలగన సూర్యారావు, బూరుగుపల్లి శ్రీనివాస్, కొమ్మని వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ, నెల్లూరు పుష్పావతి, కేతన శెట్టి నెహ్రూ, ఆకుతోట కుమార్, పురుషోత్తమపల్లి గోపి, ఇమ్మడి అప్పారావు, శ్రీనివాసరావు, టీడీపీ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఒక రకమైనటువంటి వరవడిని సృష్టించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి, దానికి బాటలు వేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఓ పక్కన నటుడుగా ఆయన చేయనటువంటి పాత్ర లేదు. నటించటమే కాదు, నిజ జీవితంలో నటనలో ఎన్ని రకాల విప్లవాత్మక విషయాలు తీసుకొచ్చారో అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా రాజకీయాల్లో ప్రజాస్వామ్యం అన్నా లేకపోతే ప్రజాప్రతినిధులన్నా ప్రజలకి ఏ రకంగా ఉండాలి, సామాజిక స్పృహ ఎలా ఉండాలన్నది నేర్పించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఇవాళ చూస్తే ఆయన వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల చుట్టూతా తిరిగేలాగా చేయటానికి ఆయన ఒక నాంది పలికినటువంటి వ్యక్తి రామారావు గారు. ఏ కార్యక్రమం చూసినా ఆవేళ తక్కువ బడ్జెట్తో రాష్ట్రాలు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలకి అందుబాటుగా ఉంటూ ప్రజలకి అవసరమైనటువంటి ఏదైతే కూడు, గుడ్డ, నీడ ఇలాంటి కార్యక్రమాలని అమలు చేయటంలో అంతకుముందు ప్రభుత్వాలు శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయలేదు, తాత్కాలికంగా టెంపరీగా చేసేవారు. ఆయన వచ్చిన తర్వాత మనం ఆవేళ ఆహార భద్రత కల్పించాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో కిలో 2 రూపాయలు బియ్యం తీసుకురావటం, ప్రతి ఒక్కళ్ళు కూడా శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలని చీరా దోవతి కార్యక్రమం తీసుకురావటం, ప్రతి ఒక్కడు శాశ్వతమైనటువంటి గృహాల్లో నివసించాలి, వాళ్ళు తాటాకు ఇళ్లలోనో లేకపోతే ఎక్కడా కూడా కాదు, శాశ్వతమైనటువంటి గృహాలని నిర్మించాలి అని దేశంలోనే మొట్టమొదటిసారి శాశ్వత గృహాల్ని ఈ దేశ జనాభాలో ఈ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కంటే ఎక్కువైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఒకటే, ఆయనకి నివాళులు అర్పించాలి అని అనుకుంటే నివాళులు అర్పించే నిజమైనటువంటి నివాళులు ఏంటంటే ఆయన మార్గాన్ని మనం అనుసరించడం. ఆయన ఏదైతే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించడమే మన యొక్క విధిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదే అన్న ఎన్టీ రామారావు గారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళి, కృతజ్ఞత అని చెప్పి మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.